వెల్కమ్ టు ఆస్టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్, లవ్ ఎంపీ బెస్ట్ సౌండ్ బార్ అండర్ 10K. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ మధ్య అయితే నేను ఏం వీడియోస్ చేయలేదు. అండ్ నేను వీడియోస్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా కొత్త ఆప్షన్స్ అయితే వచ్చాయి. ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఈ వీక్లోనే బెస్ట్ సౌండ్ బార్స్ అండర్ 10K వీడియో అయితే తీసుకొస్తున్నాను. సో వెయిట్ చేయండి, చాలా డీటెయిల్గా ఉండబోతుంది వీడియో. అండ్ నెక్స్ట్ చంటి అడుగుతున్నారు, ఫర్ కెమెరా పర్పస్ వివో V30 Pro బెస్ట్ మొబైల్ ఆర్ ఎనీ సజెషన్ అండర్ 40,000. కెమెరానే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే డెఫినెట్గా వివో V30 Pro మంచి ఆప్షన్ ఉన్న వాటిలో. అండ్ నెక్స్ట్ నజీమ్ మాస్క్, ఐఫోన్ 15 Plus ఇన్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్. ఐఫోన్ 15 Plus అరౌండ్ 55,000 రావచ్చు. ఐఫోన్ 15 49,999కి వస్తుంది. ఈవెన్ ఇంకో 1,000-1,500 తక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు. సో ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ 30 minutes అలా. సో నెక్స్ట్ డే మాత్రం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కే లోకేష్, 23K డిస్ప్లే కోసం OnePlus Nord 3 కొనొచ్చా? డిస్ప్లే అనే కాదు, పర్ఫార్మెన్స్, కెమెరా అండ్ ఓవరాల్ డిజైన్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా 23,000లో OnePlus Nord 3 బెస్ట్ ఆప్షనే. నెక్స్ట్ క్వశ్చన్, వర్కల ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, చాలా మొబైల్ రివ్యూస్ చేస్తున్నావు కదా బ్రో, ఇంతకీ ఏ మొబైల్ నువ్వు పర్సనల్గా యూజ్ చేస్తున్నావు, ఏ స్పెసిఫికేషన్స్ బట్టి మొబైల్ సెలెక్ట్ చేసుకుంటావు? సో జనరల్గా పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ నాకు, అండ్ కెమెరాస్ కూడా బాగుండాలి. చాలా సందర్భాల్లో తమ్నేల్కి ఫొటోస్ కూడా మొబైల్ తోటే దిగుతుంటాను. సో అంతే, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, వీలైనంత స్టేబుల్గా ఉండాలి. చాలా వర్క్ అయితే చేస్తుంటాను నేను, మ్యాక్లో ఎంత చేస్తున్నానో మొబైల్లో అంత చేస్తున్నాను కాబట్టి. అండ్ ప్రజెంట్ అయితే Xiaomi 14 Ultra అయితే యూజ్ చేస్తున్నాను. దీనికంటే ముందు వివో X100 Pro యూజ్ చేశాను. దానికంటే ముందు Samsung S24 Ultra యూజ్ చేశాను. ఈ మూడింట్లో నాకు కెమెరాస్ పరంగా వివో X100 Pro బెటర్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా Xiaomi 14 Ultra బెటర్గా అనిపించిన వివో X100 Proతో కంపేర్ చేస్తే కెమెరా డిపార్ట్మెంట్లో వెనుకబడి ఉంది. సో ప్రజెంట్ అయితే Xiaomi 14 Ultra అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ వేరే ఇంకొకటి iPhone 13 Pro Max, ఇది ఎప్పటికీ ఉండేదే. మెయిన్గా ఆండ్రాయిడే ఎవ్రీ 1 year అయితే మారుతుంది, అది ఐఫోన్ సో యూపీఐ బ్యాంకింగ్ యాప్స్ కోసం అలా పక్కన ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాదెల్లా శివకిరణ్, OLED, QLED, PLED డిస్ప్లేస్లో ఏవి బెస్ట్? సోనీ టీవీలో మామూలు LED టీవీ కూడా వీటికంటే బెటర్ డిస్ప్లే ఎలా వస్తున్నాయి చెప్పండి బ్రో. మీరు అఫోర్డ్ చేయగలిగితే OLED టీవీస్ చాలా అంటే చాలా బాగుంటాయి, బట్ కాస్ట్ ఉంటాయి. మంచి డీప్ గ్లాస్, కాంట్రాస్ట్ రేషియోస్, సో చాలా బాగుంటుంది. బట్ OLED ప్యానల్స్లో మనకి ఏంటి స్క్రీన్ బర్న్ ఇష్యూ అలాంటివి అయితే వస్తుంది లాంగ్ రన్లో. అండ్ సోనీ టీవీస్లో మామూలు LED టీవీలు కూడా వీటికంటే బెటర్ డిస్ప్లేలో ఎలా వస్తున్నాయో చెప్పండి బ్రో. సో ప్రతి బ్రాండ్లో వచ్చిన OLED, QLED అని చెప్పలేం, కానీ కొన్ని చిన్న చితక బ్రాండ్స్ తెచ్చిన QLED ప్యానల్స్తో పోలిస్తే సోనీలో LED బెటర్గా ఉంటుంది. సో దానికి రీజన్, మనం జనరల్గా OLED, QLED, LED అని టెక్నాలజీ కాకుండా సో ఏ LEDస్ని యూజ్ చేస్తున్నారు, ఎంత పీక్ బ్రైట్నెస్ వస్తుంది, ఎన్ని డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో సోనీ యూజ్ చేసే LED ప్యానల్స్ ఎప్పుడు కూడా క్వాలిటీ ఉంటాయి. అందుకే కొన్ని చిన్న చితక బ్రాండ్స్ యూజ్ చేసే QLEDs కంటే సోనీ LED బెటర్గా ఉంటుంది. అండ్ PV3 సినిమా అన్న, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్, 15K స్ట్రిక్ట్ బడ్జెట్, మెయిన్ ప్రయారిటీ కెమెరా, యూట్యూబ్ వీడియోస్ అండ్ డిస్ప్లే కోసం Realme P1 తీసుకోవచ్చా? 15K స్ట్రిక్ట్ బడ్జెట్ అన్నారు. సో ఈ బడ్జెట్లో బెస్ట్ అని చెప్పలేము, కానీ ఉన్న వాటిలో సో Realme P1 డీసెంట్ ఆప్షనే. అండ్ నెక్స్ట్ రాజీవ్ మాచార్ల, iQOO 12 మొబైల్ గురించి ఇన్డెప్త్గా చెప్పండి, ఇప్పుడు మొబైల్ బై చేయవచ్చా? డెఫినెట్గా బై చేయవచ్చు. 50,000 లోపల స్నాప్డ్రాగన్ 8 Gen 3తో సో డీసెంట్ కెమెరాతో ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఆప్షన్ iQOO 12. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వివేక్ పటేల్, OnePlus Nord 3 ఫ్లిప్కార్ట్లో 20Kకి వస్తుంది, ఆ ప్రైస్లో అది బెస్టా? డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్. బట్ ఫ్లిప్కార్ట్లో కొంటే సర్వీస్ ఇస్తారా లేదా, OnePlus ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ లేదా వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అయితే కనుక్కోండి. ఎందుకంటే OnePlus Nord 3 అమెజాన్ ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేశారు కదా, ఎందుకైనా మంచిది ఒకసారి OnePlusతో అది కన్ఫర్మ్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో అయితే నేను అనుకోవడం చేస్తారు, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి అయితే రీకన్ఫర్మ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, MDP రెడ్డి, నేను వివో X90 Pro యూజ్ చేస్తున్నా, ఇప్పుడు వివో X100 Proకి కానీ Xiaomi 14 Ultraకి కానీ అప్డేట్ అవ్వచ్చా? డెఫినెట్గా వివో X100 Proకి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు, కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే. అండ్ Xiaomi 14 Ultra ఓవరాల్గా మంచి ఆప్షనే, బట్ కెమెరాస్ X100 Pro కంటే కొంచెం వెనకబడి ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భరద్వాజ్ అడుగుతున్నారు, హై బ్రో, iQOO 12, iPhone 15 విచ్ వన్ టు బై? మెయిన్లీ కెమెరా రెండిట్లో బాగానే ఉన్నాయి. సో జనరల్గా టెలిఫోటో లెన్స్ iPhone 15లో లేదు, iQOO 12లో ఉంది. సో అది మీకు టెలిఫోటో లెన్స్, ఆ ఫోకల్ లెంత్ కావాలి అనుకుంటే iQOO 12కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ iPhone 15, iQOO 12 రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, స్లైట్ డిఫరెన్సే ఉంటుంది. అండ్ EXE అన్న, ఇన్ఫినిక్స్ GT బుక్ ల్యాప్టాప్ గురించి వీడియో చేయన్న, ఆ ల్యాప్టాప్ ఫ్యూచర్ అండ్ ప్రైస్ వీడియో కావాలి ప్లీజ్. ల్యాప్టాప్స్ వీడియోస్ చేశాను, బట్ అంత రీచ్ రావట్లేదని ఆపేశాను.
అండ్ ఇదైతే అంత కన్సిడర్ చేయదగిన ల్యాప్టాప్ అయితే కాదు, అదర్వైజ్ మీ ఇష్టం. అండ్ నాగసూర్య iQOO Z9X 12Kలో తీసుకోవచ్చు, ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ ఇది. డెఫినెట్గా iQOO Z9X ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్. త్వరలో మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో వస్తుంది, రివ్యూ వస్తుంది, వెయిట్ చేయండి దానికోసం, వెయిట్ చేయగలిగితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శివమని అడుగుతున్నారు, OnePlus Nord CE4 వర్సెస్ OnePlus 12R విచ్ ఈస్ బెస్ట్ టు పికప్ గేమింగ్ వన్స్ మొబైల్, ఫాస్ట్ ఛార్జింగ్, 120 వాట్ మస్ట్, ఎనీ అదర్ రికమెండేషన్. OnePlus Nord CE4 అంటే 23-24 వేలలో ఉంది, 12R 40,000 ఉంది. సో మీరు ఎలా అడిగారో నాకు అర్థం కాలేదు, బట్ OnePlus 12R ఎలా చూసినా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ రావణ్ అడుగుతున్నారు, బెస్ట్ కెమెరా, బెస్ట్ బ్యాటరీ, బెస్ట్ డిస్ప్లే ఆర్ కర్వ్డ్ డిస్ప్లే నాట్ ఫర్ గేమింగ్ అండర్ 50 to 60K. డెఫినెట్గా OnePlus 12 ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్. OnePlus వద్దు అనుకుంటే iQOO 12 ఉంది, ఐఫోన్ అయినా పర్లేదు అనుకుంటే iPhone 15 వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రవీణ్ వైబ్స్, అండర్ 35 బెస్ట్ ఆల్ ఇన్ వన్ ఫోన్ చెప్పు బ్రో, ఫోన్ తీసుకుంటా. iPhone EO9 Pro కొంచెం ఇంక్రీజ్ చేసుకోగలిగితే OnePlus 12R. ఒకసారి డీటెయిల్ కంపారిజన్ ఉంది ఆ రెండింటి మధ్య, ఒకసారి అయితే చెక్ చేయండి. లేదంటే కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే సో పోకో F6 వస్తుంది, త్వరలో వెయిట్ చేయండి. అండ్ తులసిరామ్ అడుగుతున్నారు, ఆండ్రాయిడ్ మొబైల్స్లో కెమెరా అంటే వివోనే అంటారు, అదర్ మొబైల్స్లో కెమెరా బాగాలేకపోవడానికి రీజన్ ఏంటి, అవి కూడా కెమెరా క్వాలిటీని ఎందుకు పెంచావు బ్రో లైక్ వివో మొబైల్స్. వివో అంటే వివోలో కూడా ఫ్లాగ్షిప్స్లో అప్పర్ మిడ్ రేంజ్లో మాత్రమే కెమెరాస్ బాగుంటాయి. సో బిలో 20K అంటే వివోలో కూడా యావరేజ్గానే ఉంటాయి. వాళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అండ్ ఫ్లాగ్షిప్లో అయితే వాళ్ళు జీస్తో కొలాబరేషన్ అయ్యి మంచి అవుట్పుట్ అయితే తీసుకొస్తున్నారు. సో ఫ్లాగ్షిప్లో తీసుకుంటే వేరే బ్రాండ్స్లో కూడా మంచి కెమెరాసే ఉంటాయి, బట్ వివో మిడ్ రేంజ్లో కూడా మంచి కెమెరాస్ని అయితే తీసుకొస్తుంది. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ సాఫ్ట్వేర్ R&D, వాళ్ళ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ అడుగుతున్నారు, హై బ్రో నేను 2 months నుంచి S24 Ultra యూజ్ చేస్తున్నా, సెట్టింగ్స్లో బ్యాటరీ సేవర్ ఆప్షన్స్లో 80% పెట్టి ఛార్జ్ చేస్తున్నా, బట్ నాకు డే ఎండ్లో మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అదే 100% ఛార్జింగ్ పెడితే 1 day 1.5 day వస్తుంది. సో ఏది బెటర్ అంటారు అని మీ క్వశ్చన్. సో 80% ఛార్జ్ పెడితే లాంగ్ రన్లో మీకు బ్యాటరీ అనేది డిగ్రేడ్ అవ్వకుండా ఉంటుంది, బట్ మీరు 5 years 7 years అలా వాడే ఉద్దేశం ఉంటేనే అలా పెట్టుకోండి. అదర్వైజ్ బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుందని టెన్షన్ పడుతూ 80% పెట్టి రోజు పొద్దున సాయంత్రం ఛార్జింగ్ పెట్టడం అయితే అవుతుంది 80% ఛార్జ్ పెడితే. సో హ్యాపీగా వాడుకోండి, 100% ఛార్జ్ పెట్టుకోండి. సో 3 years 4 years కంటే ఎక్కువ అయితే యూజ్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు అంత అవసరం లేదు 80% పెట్టాలి 100% వద్దు, అంత స్ట్రిక్ట్ ఏం కాదు. మీరు 5 years 6 years 7 years వాడతారని అయితే నేను అనుకోవట్లేదు. అలా వాడే ఉద్దేశం ఉంటే కాపాడుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిరణ్, హాయ్ అన్న బాగున్నారా, మీ హెల్త్ బాగుందా? నేను 1 month ago పోకో M4 Pro 4G మొబైల్ 8GB 128 కొన్నా. సో జస్ట్ 10Kలో నాకు, బట్ ఇప్పుడు రియల్మీ P1 బాగా నచ్చింది, బట్ ఎక్స్చేంజ్లో నా మొబైల్కి తక్కువ ఉండడం వల్ల సైలెంట్గా ఉన్నా. BBDలో అండర్ 20K ఎలాంటి మొబైల్ రావచ్చు, అరౌండ్ 40Kలో ల్యాప్టాప్ ఏది వస్తుంది, మీ ఒపీనియన్ ప్లీజ్ ఆన్సర్ మీ అన్న. చాలా వస్తాయి, ఇంకో 4 నెలలు టైం ఉంది. సో ఇది 2 yearly, బట్ డెఫినెట్గా చాలా మంచి మొబైల్స్ జనరల్గా 30,000 ఉన్నాయి కూడా 20,000కి దగ్గరగా వస్తాయి. ల్యాప్టాప్స్ 60,000-70,000 ఉన్నాయి కూడా 40,000కి దగ్గరగా వస్తాయి. ఆ టైంలో వచ్చిన వాటిని అయితే నేను మళ్ళీ డెడికేటెడ్ వీడియో చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను బెస్ట్ డీల్స్ని. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండు. సో ఇప్పుడే యాక్టివ్గా లేకపోయినా సో ఆఫర్స్ టైంలో అయితే గుర్తుపెట్టుకొని అన్మ్యూట్ చేసుకొని యాక్టివ్గా ఉండు. బెస్ట్ డీల్స్ అయితే నీకు అక్కడ దొరుకుతాయి. ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.